హలో గాయ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? 2 డేస్ అవుతుంది కదా మనం వీడియో చేయక. మరి చూద్దాం. ఈరోజు ఫస్ట్ మీకు మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ అనేది చూసేస్తాను, ఓకేనా? తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ పర్సన్ మేబీ 2 డేస్ అవుతుంది కదా, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మిమ్మల్ని ఏం మిస్ అవుతున్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూద్దాం, ఓకే? మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందండి. అండ్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ కూడా అవుతుందన్నమాట ఆ మెసేజెస్. కాబట్టి లైక్ చేయడం, అలాగే వీడియోని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి, ఓకే? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూనివర్స్ గైడెన్స్ ఏంటి, 3 కార్డ్స్ తీసుకుంటాను. Forgiveness. There is something better. Communicate clearly. బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇక్కడ మీరు ఏదో నెగటివ్గా ఆలోచిస్తున్నారు అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో చెప్తున్నారండి. మీరు నెగటివ్గా ఆలోచించకండి అని మీ స్పిరిట్ ఏంజల్స్ అయితే మీకు మెసేజ్ అయితే పంపిస్తున్నారనమాట, ఓకే? మీరు ఏ విషయంలోనే సరే నెగటివ్గా ఆలోచించి అండ్ మీ బాధని మీరే ఇంకా ఎక్కువ చేసుకోవడం అలా చేస్తున్నారు అంటే మీ గురించి కావచ్చు, అపోజిట్ పర్సన్ గురించి కూడా కావచ్చు, ఓకే? మీరు ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే నెగిటివ్గా ఆలోచించకండి అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారనమాట. అండ్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు నెగిటివ్గా ఆలోచించి లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ చేసుకోకండి. ఇక్కడ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది అని కొంచెం ఓపిక పట్టాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. కమ్యూనికేట్ క్లియర్లీ, ఓకే? మీరు ఏదైనా మాట్లాడాలి అనుకున్నారా, లేదా ఈ పర్సన్ విషయంలో ఏదైనా క్లారిటీ కావాలనుకుంటున్నారా, లేదా ఈ పర్సన్ గురించి ఇంకా మీకు ఏదైనా క్లారిటీ రావడం లేదు అనుకుంటే క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ ఈ కనెక్షన్లో ఎక్కడ ఫాల్ట్ అనేది జరుగుతుంది అది తెలుసుకోవడానికి ట్రై చేయండి అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ అయితే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారనమాట, ఓకే? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇక్కడ సేమ్ కార్డ్ అనమాట, ఓకే? డెఫినెట్లీ మీరు ఏదైతే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ అదంతా డెఫినెట్లీ క్లియర్ అయిపోతుంది. అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్ అలా ఉంటుంది కదా, అదంతా ఇంప్రూవ్ అవుతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట, ఓకే? ఇప్పుడు మనం టారో నుంచి చూద్దాం, ఓకే? టారో నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. టారో నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. వావ్, 10 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్ కార్డ్. హ్యాపీ ఫ్యామిలీ అండి. వెంటనే 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందనమాట. 7 of cups, 4 of wands, 10 of pentacles, 2 of pentacles, ace of wands, 3 of cups, the hermit, టెంపరెన్స్. ఓకే, టెంపరెన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి ఇక్కడ ఎస్ ఆఫ్ స్వార్డ్స్ అండి, ఓకే? ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మనం వీడియో చేయక 2 డేస్ అవుతుంది కదా, సో ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనలో ఉందండి, ఓకే? అండ్ తన మనసులో ఉన్న ఏంటంటే తన ఉద్దేశం, తను ఫీల్ అవుతున్న విషయం ఏంటిది అంటే ఇక్కడ మీరు
ఒక నైఫ్ లాంటి వారని అనుకుంటున్నారండి. అంటే అంత షార్ప్ గలవారు, అంత తెలివి గలవారు అండ్ అలాగే అంత అందమైన వారు కావచ్చు. అలాగే అలా హ్యాండ్సమ్‌గా ఉండే పర్సన్ కూడా మీరు కావచ్చనమాట. ఓకే. సో, మీలాంటి పర్సన్ తన లైఫ్‌లో ఉండాలి. అండ్ ఇలాంటి వారితో తను ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయాలి. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? రీసెంట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చిందా? వాటెవర్ మేబీ ఏదైనా వచ్చింది అండ్ మీరు ఇప్పుడు సెపరేషన్‌లో ఉన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అలా ఉన్నారు అంటే ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ మేబీ పాస్ట్‌లో కావచ్చు మీరు ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా ఇష్టంగా ఉన్నారండి. ఓకే. చాలా ప్రేమను చూపించుకోవడము అండ్ గిఫ్టులు ఇచ్చుకోవడము. సో, అదంతా ఈ పర్సన్ తలుచుకుంటున్నారు. అండ్ నైట్ అంతా ఈ పర్సన్‌కి నిద్ర పట్టడం లేదనమాట. చాలా ఆలోచిస్తా ఉన్నారు. అండ్ తను ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీ గురించి ఓవర్ థింకింగ్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని కూడా. ఓకే. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా? మీరు హ్యాపీగానే ఉంటున్నారా? ఈ పర్సన్‌ని వదిలేసారా? లేదా మీ స్టేటస్ అనేది పెరిగిందా? వాటెవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. తనకి నైట్ అంతా నిద్ర ఉండడం లేదు. చాలా ఆలోచిస్తా ఉన్నారు అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారండి. తనని వదిలేసి మీరెలా హ్యాపీగా ఉంటారు? తనేమో మిమ్మల్ని వదిలేసి హ్యాపీగా ఉంటాననుకున్నారు. కానీ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. సో, ఇదంతా ఎలా జరుగుతుంది? అది పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ నైట్ అంతా అస్సలు నిద్రపోవడం లేదు. అండ్ పీడ కలలు రావడము, ఆ కల రూపంలో మీరు రావడము, చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ ప్రెజెంట్ మళ్ళీ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ చూపిస్తుంది కదా! మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి ఈ పర్సన్. ఓకే. ఇక్కడ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తన గోల్ అయి ఉంటుందనమాట. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఏదో విషయంగా క్లారిటీ కావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ దూరం అవ్వడానికి కొంతమందికి కిడ్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది కూడా ఉండొచ్చు. సో, మీరు మ్యారీడ్, ఈ పర్సన్ కూడా మ్యారీడ్ అండ్ కొంతమంది సింగిల్ పర్సన్ ఉన్నారు అంటే మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ కొంతమంది మీరు ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉండొచ్చు. అండ్ డివోర్స్ తీసుకున్న పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకే. అలాంటి మెసేజ్ అయితే చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్న తర్వాత చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, హ్యాపీగా ఉండలేకపోవడం, పదే పదే మీ గురించి ఆలోచించడం, ఆ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాం కదా! ఆ రోజు ఇంత హ్యాపీగా ఉన్న పర్సన్ ఈరోజు ఎందుకు ఇలాంటి సెపరేషన్ వచ్చింది ఇద్దరి మధ్యలో? ఎందుకు విడిపోయాము? అదంతా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో ఈ విధంగా ఉండాలి. హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బయటకి తీసుకెళ్లడం గానీ, అండ్ ఇక్కడ పార్క్ లాంటిది అండ్ వాటర్ ఫాల్స్ అలాంటిది మంచి ప్లేస్‌కి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీకు కూడా ఈ పర్సన్ టైం ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఇన్ని రోజులు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వకుండా తన గురించి మాత్రమే తను ఆలోచించుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని చాలా కేర్‌లెస్‌గా చూస్తున్నారు. అంటే ఈ పర్సన్ మీకు కూడా టైం ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు. అండ్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉందండి. ఓకే. మేబీ కొంతమందికి మీ డీపీ చెక్ చేస్తా ఉండడం, మీ స్టేటస్ చెక్ చేస్తా ఉండడం అండ్ అలాగనమాట. ఓకే. సో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది ఇక్కడ. ఓకే. అండ్ తన లైఫ్ ఏంటి తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు ఈ పర్సన్. అండ్ తన లైఫ్‌లో తనకి ఏంటంటే కష్టం తప్ప సుఖం లేదు ఈ పర్సన్‌కి. ఓకే. చాలా కష్టపడతా ఉండడము అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా తనే మోయడం అలాంటిదేదో జరుగుతుందనమాట. అండ్ ఈ పర్సన్ కొంతమందికంటే మీ పర్సన్ తన మనసులో మీరు తన లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో, తనకి మీరు దూరం అయిపోతారేమో, మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేస్తారేమో అనుకుంటున్నారు. అండ్ మీరు డెఫినైట్‌లీ ఈ పర్సన్ వల్లనే చాలా హర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఇక్కడ మూవ్ ఆన్ చేసి మీ లైఫ్‌లో అదర్ పర్సన్ వచ్చారు కాబట్టి, అక్కడ మీరు కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అని కూడా ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. డెఫినైట్‌లీ ఇక్కడ మీరు హర్ట్ అయ్యారు అని ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. ఓకే. సో, మీరు ఇంకా మూవ్ ఆన్ అవుతున్నారు అని పర్సన్‌కి అర్థమవుతుంది కాబట్టి, తనకి కొంచెం బర్డెన్‌గా అనిపించడం అనమాట. అరే! ఇలా జరుగుతుందేంటి? అండ్ నేను హ్యాపీగా ఉంటాననుకున్నాను. అండ్ నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది అని అనుకున్నాను. కానీ ఎందుకు ఇంత బర్డెన్ అనిపిస్తుంది? అండ్ మనశ్శాంతి అంతా కోల్పోయినట్టుగా అనిపించడం అలా జరుగుతుందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. మీరు గుర్తుకు వచ్చారనుకోండి, మేబీ సాంగ్ రూపంలో అండ్ మీ నేమ్ కావచ్చు అండ్ మీరిద్దరు కలిసి వెళ్ళిన ఏదైనా ప్లేస్ కావచ్చు అలాగనమాట. ఆ విషయాలలో ఈ పర్సన్ చాలా బర్డెన్ అనేది తీసుకుంటున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం అనమాట.
చాలా బర్డెన్ అనిపిస్తుందనమాట ఈ పర్సన్‌కి. అరే! ఇలా ఎందుకు జరుగుతుంది? నేనే వద్దని అనుకున్నాను కదా! మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ ఎందుకు గుర్తుకొస్తున్నారు? సో, అలాంటి ఫీలింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉందండి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తన లైఫ్‌లో అదర్ పర్సన్‌ని కూడా ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే, చూడండి ఈ పర్సన్ అక్కడ కష్టపడడం తప్ప తనని కేర్ చేసేవారు తన లైఫ్‌లో లేరండి. ఓకే. తను ఎప్పుడు కష్టపడతా ఉండాలి. అండ్ బరువు బాధ్యతలనేది మోస్తా ఉండాలనమాట. కానీ తన గురించి ఆలోచించేవారు గానీ, తన గురించి కేర్ తీసుకునేవారు గానీ, తన లైఫ్‌లో లేరనమాట. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు ఏమనిపిస్తుంది తనకంటే, నేను ఈ పర్సన్ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నాను, ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ నాకు వాల్యూ ఎక్కడుంది? నన్నెక్కడ పట్టించుకుంటున్నారు వీళ్ళు? నేనేమైపోతున్నా వీరికి అనవసరం. నేను కష్టపడుతున్నానా అంతవరకే చూస్తున్నారు. డైలీ జాబ్ కానివ్వండి, అదర్ బిజినెస్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. ఓకే. డబ్బులు తెస్తున్నారా? అంతవరకే కానీ నాకిక్కడ వాల్యూ అనేది ఎక్కడుంది అని పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ నాకు ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌లీ ఈ రిలేషన్‌షిప్‌ని ఇంత బర్డెన్ తీసుకోవడం నా వల్ల కావడం లేదు. సో, నేను ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోవాలి అని పర్సన్ కూడా ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇక్కడ తను అదర్ పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఈ పర్సన్ వారి చేతిలో ఘోరంగా మోసపోయి కూడా ఉంటారనమాట. అండ్ మీ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారండి. అండ్ కొంతమందికి తను అదర్ రిలేషన్‌షిప్‌లో తను మోసపోయి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ తనకు తెలియకుండా మీకు ఎమోషనల్లీ పర్సన్ కనెక్ట్ అవుతున్నారు. తనకు తెలియకుండా మీ ఆలోచనలనేది చాలా ఎక్కువగా వస్తుందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. సో, మీ లైఫ్‌లో రావాలనిపిస్తుంది. మీతో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది. మీకు కాల్ చేయాలనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆహ్, కొంతమంది ఫీల్ అవుతారు కదా! ఇప్పుడు ఎలా కాల్ చేయాలి? ఎలా మాట్లాడాలి? అపోజిట్ పర్సన్ ఏమనుకుంటారేమో అలా ఫీల్ అవుతారు కదా! ఈ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. తన ముందు చాలా ఆప్షన్ చూసుకున్నారు ఈ పర్సన్. కానీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే చాలా డేంజరస్ పర్సన్ అనమాట వారు. ఓకే. అంటే ఈ పర్సన్ అనుకున్నంత మంచివారు వారు కాదు అని పర్సన్‌కి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ పర్సన్‌కి దడ పుడుతుందనమాట. ఇంకెవ్వరు వద్దు. అండ్ ఇలాంటి పర్సన్స్ నా జీవితంలో వద్దు. అండ్ ఇంకెవరిని చూడకూడదు. ఎవరితో మాట్లాడకూడదు. సో, ఈ ఒక్క పర్సన్ ఉంటే చాలు అనే విధంగా ఈ పర్సన్ తన మైండ్‌లో ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనమాట. ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారండి. అండ్ మీరెవరైనా సింగిల్ చూస్తున్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీతో ఒక పెద్ద హౌస్‌లో ఉండాలి. అదంతా ఈ పర్సన్ కలలు గూడా కంటా ఉండొచ్చనమాట. అండ్ మీతో ఈ విధంగా లైఫ్ అనేది మెయింటైన్ చేయాలి అని పర్సన్ ఏదో అనుకుంటున్నారు. అండ్ ఏంటంటే మీరు మీ పర్సనే ముందు ఉండాలి. మీ వెనకాల ఆహ్, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉండాలనమాట. అంటే అంత మంచి స్థాయికి పర్సన్ ఎదగాలి. అంత మంచి పొజిషన్‌కి కూడా మీరు వెళ్ళాలి. ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంట్లో మీరు మీ పర్సనే ఉండాలి. ఆ విధంగా కూడా ఈ పర్సన్ చాలా కలలు కూడా కని ఉంటారండి. ఓకే. ఊహించుకోవడం అంటారు కదా! పగటి కలలు ఈ పర్సన్ బాగా కంటారు. నైట్ టైమ్‌లో కూడా కంటారనమాట. అంటే నేను నా పర్సన్ ఇంత మంచి హౌస్‌లో ఉండాలి. ఇంత మంచి హౌస్ కొనుక్కోవాలి. అండ్ ఆ హౌస్‌లో మేము ఏంటంటే ఒక మహారాణిలాగా, ఒక మహారాజులాగా ఉండాలి. మా వెనకాల అంతా వర్కర్స్ ఉండాలి. ఆ విధంగా ఈ పర్సన్ చాలా ఊహించుకుంటారనమాట. మీతో లైఫ్‌ని ఓకే. ఈ విధంగా నా లైఫ్ ఉండాలి ఈ పర్సన్‌తో. ఆ విధంగా ఈ పర్సన్ ఊహించుకుంటారనమాట. అండ్ ఇక్కడ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది. అంటే మీకు మనీ ఫ్లో అయితే రాబోతుందండి. మనీ ఫ్లో అనేది మీకు చాలా బాగా ఉండబోతుందనమాట కొంతమందికి. కొంతమందికి జాబ్ విషయంలో మీకు మనీ సాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం లేదు. అంటే సాలరీ ఇంక్రీజ్ అవ్వచ్చు. లేదా మనీ ఫ్లో మేబీ లోన్ గురించి ఏదైనా అప్లై చేశారు అంటే లోన్ రావచ్చు. అలాగనమాట. ఓకే. మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది మీకు. అండ్ మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా రావడం చూపిస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్ లాంటిదే తీసుకొని రావాలి అనే ఇంటెన్షన్ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ కొంతమందికి రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ కొంతమందికి మంచి పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. కొంతమందికండి ఈ పర్సన్ మేబీ మీ లైఫ్‌లో అదర్ పర్సన్ కూడా వస్తున్నారు అని చెప్పాను కదా! దానివల్ల కూడా కావచ్చు ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అది పర్సన్ నాకు మిస్ అయిపోతారేమో! ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి రెడీగా ఉన్నారనమాట. ఇక్కడ మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ రావడం చూపిస్తుంది కొంతమందికి. ఓకే. ఆల్రెడీ మీ పాస్ట్ పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోయి ఉన్నాము. ఇంకా ఈ పర్సన్‌తో వేగడం మా వల్ల కాదు. ఈ పర్సన్ ఎప్పుడు ఇంతే. తన క్యారెక్టరిస్టిక్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఈ పర్సన్ మారరు అనుకుంటే డెఫినెట్‌లీ ఇక్కడ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లో రావడం చూపిస్తుందనమాట. ఓకే. సో, మీ లైఫ్‌లో న్యూ పర్సన్ కావాలి అనుకుంటే చూడండి. ఈ పర్సన్ చూడండి
ఈ పర్సన్ నాకు మిస్ అయిపోతారేమో, అదర్ పర్సన్‌కి ఈ పర్సన్ కనెక్ట్ అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్‌కి ఉందనమాట. అరే! నా లైఫ్‌లో వస్తే నేనే చాలా బాగా చూసుకుంటాను కదా! నన్నే కొంచెం అర్థం చేసుకుంటే బావుంటుంది కదా! నా మాటలే వింటే బావుంటుంది గదా! అలా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ తన మనసులో ఈ పర్సన్‌కి చాలా పెయిన్ అయితే అనిపిస్తుందండి. మీరు దూరం అయిపోతారేమో, వేరే పర్సన్‌కి కనెక్ట్ అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్‌కి చాలా ఉందనమాట. ఓకే. ఈ సిట్యుయేషన్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదంతా మళ్ళీ ఎండ్ అయిపోతే బావుంటుంది. అండ్ నేమ్ అయిపోతే బావుంటుంది. అండ్ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్‌లో వస్తే బావుంటుంది అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ తను బాధపడుతున్నారు. ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదర్ ఏదైనా ఉండొచ్చు. సో, తన మనసులో తను చాలా పెయిన్ అయితే ఉందన్నమాట ఈ పర్సన్. మేబీ ఎవరికైనా చెప్పుకోని విషయాలు గూడా ఉండొచ్చు. ఏదైనా విషయంలో ఈ పర్సన్ లాస్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా విషయం అంటే ఇక్కడ ఫ్యామిలీ అండ్ అదర్ రిలేషన్‌షిప్‌లో గూడా ఉండొచ్చనమాట ఈ పర్సన్. ఓకే. అక్కడ ఈ పర్సన్ అదర్ పర్సన్ విషయంలోనే మోసపోయారు అన్నట్టుగానే ఎక్కువ చూపిస్తుందండి. ఓకే. చాలా ఘోరంగా మోసపోవడం లాంటిది అండ్ తన మనసులో చాలా పెయిన్ అయితే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ చూడండి మీరేంటి ఈ జనరేషన్ తీరుగా మీరుంటారు. కానీ మీ పర్సన్ ఏంటి పాతకాలం పర్సన్ లాగా ఎక్కువ ఆలోచించే పర్సన్ లాగా కూడా మీ పర్సన్ ఉంటారనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, ఓహ్! 60 ఇయర్స్ పర్సన్ ఆలోచిస్తారు కదా! తాతలు, ముత్తాతలు ఆలోచిస్తారు కదా! సో, అలా గూడా ఈ పర్సన్ ఆలోచిస్తారనమాట. తన మాటలు అలా ఉంటుందనమాట. ఓకే. సో, మీరు ఈ జనరేషన్‌కి అనుగుణంగా మీరు మాట్లాడడం, ఈ పర్సన్ ఏమో పాతకాలం లాగా మాట్లాడడం, అక్కడ గూడా మీకు మీ పర్సన్‌కి డిస్టర్బెన్స్ అనేది వస్తా ఉండొచ్చనమాట కొంతమందికి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి, మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి అండ్ మీతో సెలబ్రేషన్ కావాలి. అలా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ గెట్ టుగెదర్ ఆర్ ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళిపోవడము, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయడము, ఏదైనా టూర్‌కి ప్లాన్ చేసుకోవడం, అలా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అదర్ పర్సన్‌తో కూడా ఈ పర్సన్ కంపారిజన్ చేశారండి. మీ ముందు ఏంటంటే అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు దేనికి పనికిరారు అన్నట్టుగా ఈ పర్సన్‌కి అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తన మైండ్, తన మనసు అనేది మీ వైపుకి మళ్ళుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఓకే. మీతో సెలబ్రేషన్స్ కావాలి, రీయూనియన్ కావాలి అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ ఇక్కడ న్యూ పర్సన్ అని చెప్పాను కదా! ఆ పర్సన్ వస్తే వారికి పర్సన్ కమిట్ అయిపోతారేమో. అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ కూడా మీ పర్సన్ కంటే హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా మంచిగా రిచ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, దానివలన ఈ పర్సన్ ఏంటంటే అరే! నాకంటే మంచి పర్సన్ తన లైఫ్‌లో వచ్చేస్తున్నారు. అండ్ చాలా రిచ్ పర్సన్ తన లైఫ్‌లో వచ్చేసారు. అండ్ మీ ముందు ఈ పర్సన్ కొంచెం సాడ్‌గా ఫీల్ అవ్వడం లాంటిది ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. నాకంటే ఈ పర్సన్ చాలా బాగున్నారు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. అండ్ తన పలుకుబడి కూడా చాలా బావుంది. సో, ఆ విధంగా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ అంతకుముందు ఈ పర్సన్ నీ లైఫ్‌లో నాకంటే ఇంకా బెటర్ పర్సన్ ఎవ్వరు రారు. నేనే నీకు అన్నట్టుగా అంటారు కదా! అలా అలా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అనే ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో చాలా మంచి పర్సన్ వచ్చేస్తున్నారు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. తన లైఫ్‌లో మీలాంటి వారు కూడా లేకపోయి ఉండొచ్చనమాట. మేబీ మ్యారీడ్ పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నారంటే, దానికి పర్సన్ ఇంకా ఇంత మంచి పర్సన్‌ని నేను మిస్ చేసుకుంటానేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. ఓకే. ఇక్కడ సైన్స్ పర్పస్‌గా అండి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అండి. ఓకే. ఈ సైన్స్‌లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ఈ సైన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వరకి చూసేస్తాం. ఓకే. ఇక్కడ ఓ 2 కార్డ్స్ తీసుకుంటాను. రొమాన్స్ ఒరాకిల్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? రొమాన్స్ ఒరాకిల్ మీకేం చెప్తున్నారు? లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో మీ పర్సన్ మీకు కావాలి అంటే హెల్ప్ అనేది తీసుకోండి అని చెప్తున్నారనమాట. మీ పర్సన్ ఏంటంటే అండి, తనే గొప్పవారు అనుకుంటారండి. ఎవరి మీద ఈ పర్సన్ ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోరు, నమ్మరు గూడా అనమాట. ఓకే. దాని వల్లే చాలా ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకే.
మీ మీద ఈ పర్సన్ చాలా ఆప్టమిస్టిక్‌గా ఉన్నారు. అంటే మీరు అదర్ పర్సన్‌తో హ్యాపీగా ఉన్నారు. తనని పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు, బిందాస్‌గా ఉన్నారు. అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే. తన మనసులో అసలైన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ పర్సన్ మీకేం తెలియజేస్తున్నారంటే ఇక్కడ, ఈ పర్సన్‌కి మీ మీద ఎక్కువగా నమ్మలేదు. మేబీ పాస్ట్ కావచ్చు. సో, దానివల్ల గూడా మీకు కొంచెం గొడవలైతే జరిగాయి. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌ని ఇప్పుడు మీరు పట్టించుకోవడం లేదు. దాని వలన గూడా ఈ పర్సన్ మీ మీద ఏంటంటే, నన్ను పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకోని ఉండొచ్చనమాట. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చు కొంతమందికండి. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వరకి ఎలా ఉండబోతుంది చూసేద్దాం. ఓకే. మేషరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తా ఉన్నారు మీరు. అండ్ వృషభ రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ మిథున రాశి వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మనీ పర్పస్గా కూడా కొంచెం ఏదైనా లాస్ కూడా ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే. లేదా అదర్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు, మీరు కొంచెం ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ కన్యా రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారంటే చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ కూడా అవుతుంది ఈరోజు మీకు. అండ్ తులారాశి వారు మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కెరియర్ పర్పస్గా కొంచెం బిజీగా ఉంటారనమాట మీ లైఫ్లో మీరు. ఓకే. అండ్ కొంచెం సీరియస్గా ఉంటారనమాట. ఎవరి మీద కొంచెం పొసెసివ్నెస్ కూడా ఉంది మీకు. ఓకే. అండ్ మకర రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా జరగచ్చు. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. వారికి కూడా మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే రీడింగ్‌ని మీరు క్లైమ్ చేసుకోండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.